ఎలాగన్నారు ఈ స్పీడ్ వల్ల చాలా డిప్రెషన్, స్ట్రెస్ ఇవి మామూలు యూత్కి. ఇంతకుముందు చూసుకుంటే ఈ సూసైడ్ ఇలాంటి థాట్స్ పెట్టుకునేవారు. కానీ ఇప్పుడు డ్రగ్స్కి అలవాటు అవడం, ఆల్కహాల్కి అలవాటు అవడం, లేకపోతే అమ్మాయి విషయంలో వల్ల దీనికి సొల్యూషన్ ఏంటంటారు? ఇది ఇప్పటికీ సూసైడ్స్ ఉన్నాయి. కాకపోతే ఎక్కువగా ఎడిక్షన్స్ వాటికి ఎందుకు వెళ్తున్నారంటే నేను చెప్పినట్టుగా ఇందాక నౌ అండ్ మోర్ అనే కాన్సెప్ట్ వల్ల అవుతుంది. నాకు ఒకటి కావాలి అనుకుంటే ఇప్పుడే కావాలి, ఇంకా కావాలి, నాకు ఇప్పుడే కావాలి. ఏదైనా ఒక లాస్ వచ్చింది, ఏదైనా ఒకటి ఏదో అనుకున్నాడో జరగలే, నాకెందుకు జరగదు, ఇంకోసారి ట్రై చేయరా జరుగుతుందేమో, ఇంకో 2 సార్లు ట్రై చేయరా జరుగుతుందేమో, అలా ఉండదు. నాకు ఇప్పుడే కావాలి, ఎందుకు జరగలే, నాకెందుకు జరగలే అని మైండ్ పదే అడగడం వల్ల దాన్ని ఆపడానికి మందుకి, సిగరెట్లకి లేకపోతే డ్రగ్స్కి అలవాటు అవుతారు. నౌ అండ్ మోర్ అనేది తీసేయాలి. మందు కూడా అదే క్వాలిటీ. మందుకి 1 మంత్ సింగిల్ తాగాడు అనుకున్నాం, నెక్స్ట్ టైంకి వాడికి ఎక్కదు. ఇంకా 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 నా కెపాసిటీ చాలా ఎక్కువ అంటారు. మరి నీ కెపాసిటీ కాదు, లోపల నీ లివర్ మొత్తం కొట్టేస్తుంది అన్న విషయం తెలియాలి. యూ హ్యావ్ టు గెట్ ఇట్ డీటాక్సిఫైడ్ అన్న విషయం తెలియాలి. ఎప్పుడు కూడా ఎన్ని అలవాటు ఇప్పుడే కావాలంటది, ఎక్కువ కావాలంటది. అది టెండెన్సీ ఆఫ్ ద ఎడిక్షన్. వ్యసనముకున్న టెండెన్సీ అది. స్లోగా అలా పెంచుకుంటూ వెళ్ళి నిన్ను దాని కంట్రోల్లోకి తీసుకుంటుంది. యూత్ ఎందుకు ఎడిక్షన్కి గురవుతుంటారంటే ఈ కంట్రోలింగ్ ఆఫ్ దేర్ ఫోర్సెస్ తెలియవు. యూత్లో ఉండేది మేజర్గా ఉండేది పవర్, ఎనర్జీ. ఒక స్టేజ్ వచ్చాక సెకండరీ చేంజెస్ వచ్చి ఆ సెకండరీ చేంజెస్ రాగానే వాళ్ళలో ఉండే ఎనర్జీ వాళ్ళు దే డోంట్ నో హౌ టు కంట్రోల్. దాన్ని ఎలా, నాకు ఇంత తెలియని ఒక అండర్స్టాండింగ్ వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది, విజ్డమ్ వస్తుంది, నాకు తెలియకుండా చాలా విషయాలు జరుగుతున్నాయి, నా లోపల బాడీలో చేంజెస్ వస్తున్నాయి, హార్మోనల్ చేంజెస్ వస్తున్నాయి, నాకు ఎవరినైనా చూస్తుంటే అట్రాక్ట్ అవుతున్నాను, ఆపోజిట్ జెండర్కి అట్రాక్ట్ అవుతున్నాను, నాకు నెక్స్ట్ జాబ్ వస్తుంది, డబ్బులు వస్తుంది అనే ఒక సడన్ ఫోర్స్ చేంజ్ వాళ్ళు ఎలా మేనేజ్ చేయాలో తెలియదు. సెకండ్ ఈజ్ టైం. యూత్కు ఉండేది చాలా 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 టైం ఉంది అనే ఒక ఇల్యూషన్. ఈ రెండిటి వల్ల యూత్కి ఈ టైం అండ్ వాళ్ళలో ఉన్న పవర్ని మేనేజ్ చేయడం రాక వాళ్ళు చాలామంది యూత్ స్పాయిల్ అయిపోతారు. వాళ్ళకున్న సమయాన్ని ఈ సమయం కరెక్ట్గా వాడుకుంటే రేపు పొద్దున నా ఫ్యూచర్ బాగుంటుంది అనేది అంచనా వేసుకోలేక ఈ సమయం ఎంజాయ్ చేస్తే చాలు అని అనుకుంటారు. ఇది వెరీ ఇంపార్టెంట్, టైమ్. సెకండ్ వచ్చేసి పవర్. వాళ్ళకున్న స్ట్రెంగ్త్ని వాళ్ళు ఫిజికల్ డెవలప్మెంట్కి, మెంటల్ డెవలప్మెంట్కి వాడరు. అప్పుడున్న పవర్ని అప్పటికప్పుడు చూపించాలి. కోపం వస్తే నాన్న మీద అరిచేయాలి. కాదు, నీ కోపం అనేది నీ లోపల ఉండే ఎనర్జీ కదా, దాన్ని రైట్ డైరెక్షన్లో పెట్టి, మీ నాన్న నేను రోజు టార్చర్ పెట్టి అది చేస్తాను అనుకో, రైట్ డైరెక్షన్లో పెట్టి జాబ్ తెచ్చుకొని సంపాదించుకోవాలి కోట్లు. అలా ఉండాలి. రైట్ డైరెక్షన్ పెట్టి మంచి జాబ్ తెచ్చుకోవాలి. మీ నాన్నతో మాట అనిపించుకోకూడదు, అంత జాబ్ తెచ్చుకోవాలి. నేను రైట్ ఫోర్స్లో పెట్టి నేను గొప్ప వ్యక్తిని అవ్వాలి అని ఆలోచించాలి. కానీ ఆ పవర్ మా నాన్న ఊరికే తిడుతున్నాడు, నా ఫ్రెండ్ గాడైతే అరే నువ్వు ఏం హ్యాండ్సమ్గా ఉన్నావురా అన్నాడు అని చెప్పి వాడి వెనకాల పోతాడు. ఇది జరుగుతుంది. యూత్లోకి వచ్చాక అమ్మాయిలకి ఒక తెలియని అందం వస్తుంది. వయసులో ఉంటే అందంగా తయారవుతారు, అందంగా ఉంటారు. ఆ అందాన్ని వాళ్ళు సరిగ్గా వాడుకోవడం రాక, మానసిక అందం సరిగ్గా వాడుకోవడం రాక, ఎవరో గుడ్ నైట్ రా, బాగున్నావా రా అని అనేసరికి వాడు నిజంగా ప్రేమిస్తున్నాడు అనుకుంటారు చాలామంది. చాలామంది వాడు ఏం చేశాడు రా అంటే నిన్ను స్కూల్ ఎగ్గొట్టించాడు, కాలేజ్ ఎగ్గొట్టించాడు, లేకపోతే రోడ్డు మీద తిరుగుతున్నాడు, ఒక కెరియర్ గోల్ లేకుండా పిచ్చిగా తిరుగుతున్నాడు, సినిమాలకు తీసుకెళ్తున్నాడు అంటే ఈజ్ రాంగ్ కదా. బై వర్చ్యూ వాడు ఎందుకు కాలేజీకి వెళ్ళకుండా ఎగ్గొట్టాడంటే రేపు పొద్దున్న నిన్ను ఎగ్గొడతాడో అన్న కామన్ సెన్స్ లేదు. అలాగా అందరూ కాకపోవచ్చు, కొంతమంది అలాగా ఒక ఎనర్జీని సరిగైన డైరెక్షన్లో పెట్టడం రాక, పవర్ని యూటిలైజ్ చేసుకోవడం రాక దిల్ గో బ్యాడ్. అది ఈజీ అయిపోతుంది. ఎందుకు అంటే ఇప్పుడు ప్లెజర్ వస్తుంది, ఇప్పుడు ఆనందం వస్తుంది. నేను రోజు 5:30కి నిద్ర లేచి రన్నింగ్కి వెళ్తే నాకు హెల్త్ వస్తుంది. ఎప్పటికి వస్తుంది హెల్త్? కరెక్ట్గా 1.5 years 2 years అయ్యాక తెలియని స్ట్రెంగ్త్, స్టామినా పెరుగుతుంది. ఈరోజు నిద్రపోతే వస్తుంది, అప్పటికప్పుడు సుఖం వస్తుంది. ఇప్పుడు సుఖం కావాలా? 1.5 years తర్వాత నీకు స్ట్రెంగ్త్ కావాలా?
చాలే ఇప్పుడు పడుకుందాం అనిపిస్తుంది. పీపుల్ వాంట్ క్విక్ రిజల్ట్స్. ఎప్పుడు క్విక్ రిజల్ట్స్ సుఖం ఇవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ రేపు ల్యాండ్ కొన్నావు, ఆ ల్యాండ్ మినిమం 10 ఏళ్ళు వదిలితేనే కదా ల్యాండ్ వాల్యూ పెరిగేది. రేపు పొద్దున్న నాకు పెరిగిపోవాలి అంటే పెరగదు. అనవసరంగా ల్యాండ్లో డబ్బులు పెడితే పోతాయి వేస్ట్ అని అనుకున్నాడు అనుకో, వాడు ఎప్పటికీ ఎదగలేడు. అలాగే ఇప్పుడు నిద్రపోతాను సుఖంగా ఉంది అని అనుకుంటే రేపు ఫ్యూచర్లో నీ స్ట్రెంగ్త్ పోతుంది. సో పొద్దున 5:30కి లేస్తానంటే లేవకుండా ఆపేది ఇది అన్ని చోట్ల అప్లై చేసుకోవాలి. నేను అందంగా ఉన్నాను, నేను తెలివితో ఉన్నాను, నాకు పవర్ ఉంది, ఆ పవర్ని నేను రైట్ డైరెక్షన్లో ఇన్వెస్ట్ చేయాలి కదా. నా దగ్గర ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, నేను విసిరేస్తూ ఉంటే వేస్ట్ అయిపోతుంది. మీరు చెప్పిన దాన్ని బట్టి మెయిన్ పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఇప్పుడున్న అదే కదా తొందరపాటు. పేషెంట్ వెయిట్ చేయరు, అనుకున్న పని చేయడానికి వెయిట్ చేయరు, త్వరగా క్విక్ అయిపోవాలి. పేషెన్స్ని తెలివిగా వాడాలంటున్నా. ఓకే, నీకు అన్నిటికీ పేషెంట్గా ఉండి ముద్దుగా ఉండి అని చెప్పట్లేదు. పేషెన్స్ని ఒక పద్ధతిగా దాన్ని తీసుకెళ్ళగలగడం రావాలి. ఓకే ఓకే కొంతమంది రోడ్ మీద డ్రైవ్ చేసేటప్పుడు చాలా స్లోగా వెళ్తారు, పడిపోతానేమో అని భయంగా. ఎప్పటికి రీచ్ అవుతారా అనిపిస్తుంది నాకు. కొంతమంది ఆవేశంగా స్పీడ్గా వెళ్ళిపోతుంటారు, ఎక్కడికి వెళ్ళినా ఆ సిగ్నల్ దగ్గర ఆగాలరా బాబు అనిపిస్తుంది కదా. సో నేను అంటుంది నీకున్న స్ట్రెంగ్త్ని కరెక్ట్గా వాడడం రావాలి అంటున్నా. పేషెన్స్గా ఉంచుకుంటూ ఏది ట్రై చేయకుండా అమాయకత్వంగా పిచ్చివాడిగా ఉండద్దు. ప్లస్ అతిగా నువ్వు ఆవేశపడిపోయి తొందరపడిపోయి వెళ్ళద్దు. ఈ రెండిటి యొక్క బ్యాలెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఓకే సో ఎప్పుడైనా ఇలాంటి మనకి ఆవేశం కానీ అట్లాంటివి ఏమైనా వచ్చినా లేకపోతే ఏమీ చేయకుండానో గుర్తుపెట్టుకోవాలి, యూత్ టైం అంటే నా ఉద్దేశంలో 15 years నుంచి 40 years దాకా ఓకే మొత్తం యూతే. 40 years దాటేంత వరకు. ఇప్పుడు నాలాగా 50 వచ్చేస్తే వేరే స్టోరీ, బట్ బిఫోర్ 15 నుంచి 40 వస్తే మాత్రం ఎన్ని ప్రయత్నములైనా చేయండి, ఆగిపోవద్దు. ఎన్నిసార్లైనా ఫెయిల్ అవ్వండి, ఏమీ కాదు, ఇంకా 45 ఏళ్ళ జీవితం ఉంటుంది. ఎన్ని ప్రయత్నములైనా చేయని తప్పులేదు. నీకున్న ఎనర్జీని మాడ్యులేట్ చేయడము, వాడడము, దాన్ని కరెక్ట్ ఎయిమ్ పెట్టడము, కొట్టడము రావాలి. అటు ఆవేశపడిపోయి పోగొట్టద్దు, ఇటు నిరుత్సాహపడిపోయి ఆగిపోవద్దు. మా మధ్య వెళ్తూ ఉండాలి. మిగతా చెప్పినవన్నీ ఇన్ఫర్మేషన్లే. ఇప్పుడు నాలాంటి వాడు ఏం చెప్పినా జస్ట్ అన్ ఇన్ఫర్మేషన్ తీసుకో, నీకు అవసరానికి వాడుకో, ముందుకెళ్ళి దేనికి కన్ఫర్మ్ అయిపోదు. ఇప్పుడు యూత్ని అటు స్పిరిచువాలిటీకి రుద్దేసి, లేకపోతే అటు సైన్స్ అని రుద్దేసి, కమ్యూనిజం అని రుద్దేసి, ఇంకోటేదో ఆవేశంగా రుద్దేసి, ఇవన్నీ కాదు ఆంటర్ప్రెనర్ అవ్వాలని రుద్దేసి, ఇవన్నీ కాదు ఉద్యోగమే గొప్పదని రుద్దేసి, ఇవన్నీ కాదు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయని రుద్దేసి, అలా చేయకుండా అన్నిటినీ తీసుకో, అన్నీ కరెక్ట్ టైంకి వాడుకో. చాలా ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్. నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు, ఆయనకి క్రికెట్ చాలా ఇష్టం, చాలా ఇష్టం, సింగింగ్ చాలా ఇష్టం, క్రికెట్ సింగింగ్. ఆయన ఫస్ట్ ఏం చేశాడు, మంచిగా చదువుకున్నాడు, బాగా సంపాదించుకున్నాడు, ఇప్పుడు డబ్బులు పడేసి వెళ్ళి క్రికెట్ ఆడతాడు హ్యాపీగా. ఆయనే డబ్బులు పడేసాడు కాబట్టి ఆయన టీంలో ఆయనే బ్యాటింగ్ ఫస్ట్, ఆయనే బౌలింగ్ ఫస్ట్, డబ్బులు ఇచ్చి చేసుకున్నాడు. ఆయన కరెక్ట్గా 27-28 yearsకి పెద్ద జాబ్, పెద్ద కంపెనీలో మంచి జాబ్ వచ్చింది. సాటర్డే సండే బ్రేక్ తీసుకుంటాడు, మంచిగా వెళ్ళి ఆడుకుంటాడు. సింగింగ్ ఆయనే డబ్బులు పెట్టి స్టూడియోకి వెళ్ళి రికార్డ్ చేసుకుని పాటలు పాడుకుంటాడు. ఎవడాపాడు? ఆపలేడు ఎవరు. నువ్వు ఒక ఎనర్జీని కరెక్ట్గా మాడ్యులేట్ చేసుకుంటే నీకు దాంతో ఏదైనా చేయొచ్చు. యూత్గా ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ మిస్టేక్స్, నెంబర్ ఆఫ్ ట్రయల్స్, నెంబర్ ఆఫ్ పని చేసుకోవచ్చు, ట్రై చేయాలి, ఎప్పుడు నిరుత్సాహపడకూడదు. ఎన్ని అటెంప్ట్స్ అయినా చేయొచ్చు. ఆవేశపడిపోయి ఇంట్లో వాళ్ళని దూరం చేసుకుని, ఫ్రెండ్స్ని దూరం చేసుకుని, లేకపోతే అందరి ముందు శత్రువు అయిపోయి, డ్రగ్ అడిక్ట్ అయిపోయి, మందుకు అడిక్ట్, అట్లాంటి పని మాత్రం చేయకూడదు. ఓకే, ట్రై చేయి. 35-40 వరకు ఫెయిల్యూర్గానే ఉంటుంది, నష్టం లేదు. 45 వరకు 40 years వరకు అన్ని అటెంప్ట్స్ చేయొచ్చు. ఇది ఇంపార్టెంట్. ఒక చోటు దగ్గరకు వచ్చి ఆగిపోకూడదు. ఒక అబ్బాయి తెలుసు నాకు, గవర్నమెంట్ జాబ్ కోసం చాలా ఏళ్ల నుంచి ట్రై చేస్తూ రాక అలా ఉండిపోయాడు. ఓకే, అంటే గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేయి, మంచిగా మిగతావన్నీ కూడా నేర్చుకో. వయలిన్, ఒక మౌత్ ఆర్గన్ నేర్చుకో, వయలిన్ నేర్చుకో, పాటలు పాడడం నేర్చుకో, సింగింగ్ నేర్చుకో, లేకపోతే క్రికెట్, ఏదో ఒకటి చేయి. సంథింగ్ న్యూ, డూ ఇట్.
నాకు అది రాదండి అసలు అనద్దు మాట. మనుషులకి రానిది ఏదీ లేదు. అవును సార్. చేస్తూ ఉంటే అనుకుంటే అన్నీ అవుతాయి. ఇది యూత్కి నేర్పించగలగాలి. అండ్ రెండింటిని సమానంగా చూడాలి. ఓటమిని గెలుపుని ఈక్వల్గా చూసుకుంటూ పోవాలి. ఓడిపోతా నో ప్రాబ్లం, గెలుస్తా అయినా నో ప్రాబ్లం. గెలిచాం కదా అని చెప్పి నా అంత తోడు లేడు అనేది ఉండొద్దు. గెలుస్తా నో ప్రాబ్లం. మాకు మా గురువులు అట్లా నేర్పించారు. ఒకసారి సాధన చేస్తున్నప్పుడు ఒక టైప్ ఆఫ్ దాంట్లో ఆనందంలోకి వెళ్తాం. మాకు అన్నీ తెలిసిపోయింది అనిపిస్తుంది. ఒక మొట్టికాయలు వేసి నేర్పించేవారు. ఆగద్దు, డోంట్ స్టాప్ ఇయర్, గ్రో ఆన్. నీవన్నీ నీ దగ్గర పెట్టుకో, నీ నాలెడ్జ్ అంతా నీ దగ్గర పెట్టుకో. సో మనం కూడా ఆ విషయాన్ని నిరంతరం గుర్తుపెట్టు. ఫెయిల్యూర్ అండ్ విక్టరీ రెండింటినీ మేనేజ్ చేయడం రావాలి. గెలుపు వచ్చేసింది, నాకు దాంట్లో జాబ్, ఇల్లు కొనాయి, ఫ్లాట్లు కొనాయి, ఈఎంఐలు కట్టాయి, అయిపోయావు, పడిపోతావు. ఓడిపోయాను, అయ్యో నేనే ఓడిపోతానండి, నాకే ఇన్ని కష్టాలండి, ఓడిపోయావు. రెండింటినీ ఈక్వల్గా ఓకే, ఫెయిల్ అయ్యా, దట్స్ ఓకే, విన్ అవుతా, విన్ అయిపోయా, దట్స్ ఓకే, విన్ అయినా పర్లేదు, మళ్ళీ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి, అంతే. ఇది ఈజీ. యూత్కి ఈ విషయం బాగా బ్రెయిన్లోకి ఎక్కించాలి. ఓకే.